ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లపై భారీ అంచనాలుంటాయి. మళ్ళీ ఆ జంట తెరపై కనిపిస్తే చూడాలి అనుకుంటారు ప్రేక్షకులు. సేమ్ టైం కొన్ని కొత్త జంటలు సెట్ అయితే అదిరిపోతుందని కూడా ఆలోచిస్తారు. అలాంటి పెయిర్స్లో ఒకటి ప్రభాస్ రష్మిక. ఈ జోడీని సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. అయితే ఈ కాంబోలో 3 సినిమాలు రావాల్సింది. అవేంటంటే అమ్మాయి అమ్మాయి. ఇండస్ట్రీలో మనం ఊహించనివి జరుగుతుంటాయి. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి చేతికి వెళ్తుంది. ఇదోసారి హిట్ ఇస్తే మరొకసారి డిజాస్టర్ అనిపించుకుంటుంది. కొన్నిసార్లు కాంబినేషన్ల విషయంలోనూ అదే జరుగుతూ ఉంటుంది. ప్రభాస్ రష్మిక గురించి ప్రస్తుతం ఇదే డిస్కషన్ జరుగుతోంది. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఓ వెలుగుతున్నాడు. సరే కానీ ఈ సినిమాలు కూడా చేసుంటే ఆ రేంజ్ మరోలా ఉండేది. ఇక రష్మిక అయితే నేషనల్ క్రష్ గా ఫిక్స్ అయిపోయింది. ఇంకొన్నాళ్ళు ఆమె కెరియర్ కి తిరుగులేదు అంతే. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాది ఉత్తరాది ఏ ఇండస్ట్రీలో విన్నా రష్మిక పేరే వినిపిస్తోంది. ఏ స్టార్ హీరో అయినా దర్శకుడైనా ఫస్ట్ రోడ్ రష్మికకే ఇస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ ప్రభాస్ తో కలిసి నటించాల్సిన 3 సినిమాలు మిస్ అయ్యాయి. ఆ ప్రాజెక్ట్స్ ని స్వయంగా ప్రభాస్ రిజెక్ట్ చేయడం హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. అయితే సందీప్ గత చిత్రం యానిమల్ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో తెలుసు కదా. రణబీర్ కపూర్ రష్మిక జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కుమ్మేసింది. రణబీర్ రష్మిక నటనకి ఫుల్ మార్కులు పడ్డాయి. అయితే ఈ మూవీలో హీరోగా నటించాల్సింది ప్రభాస్. కథ మొత్తం విన్న ప్రభాస్ క్యారెక్టర్ తనకి నప్పదనేసాడట. అలా ప్రభాస్ రష్మిక నటించాల్సిన ఫస్ట్ మూవీ మిస్ అయింది. ఈ లిస్ట్ లో సెకండ్ మూవీ చావా. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అనే ప్లాన్ తో ప్రభాస్ ని హీరోగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ ఈ క్యారెక్టర్ కూడా తనకు సూట్ అవ్వదనేసారట రెబల్ స్టార్. ఈ మూవీలోను రష్మిక హీరోయిన్, విక్కీ కౌశల్ హీరో. ఇక సేమ్ కాంబోలో మిస్ అయిన 3వ సినిమా కుబేరా. ఈ సినిమాని మొదట తెలుగు హీరోతో చేయాలి అనుకున్నారట శేఖర్ కమల. ఈ మేరకి ప్రభాస్ ని అప్రోచ్ అయ్యాడు. అప్పటికే వరుసగా సినిమాలతో బిజీగా ఉండటంతో కథ నచ్చినా కానీ డేట్లు ఖాళీ లేవని చెప్పేశారట. ఈ సినిమాలో ధనుష్ రష్మిక జంటగా నటించారు. అలా మరొకసారి ఈ ప్రభాస్ రష్మిక కాంబినేషన్ మిస్ అయింది. ఇలా 3 సార్లు రష్మిక ప్రభాస్ జంటగా నటించాల్సిన సినిమాల్లోంచి ప్రభాస్ తప్పుకున్నాడు. ఈ 3 సినిమాలు రష్మిక రేంజ్ ని మరింత పెంచాయి. యానిమల్ సినిమాతో రష్మిక బీ2లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఇక చావాతో మరింత రేంజ్ పెంచుకుంది. కుబేర సినిమాతో లక్కీ హీరోయిన్ అని మరొకసారి అనిపించుకుంది. మరి ఫ్యూచర్ లో అయినా వీరిద్దరూ కలిసి ఏమైనా సినిమాలో కనిపిస్తారా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.